హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో హెల్దీ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పెసర్లు ఇంకా పచ్చి కొబ్బరిని కలిపి ఇలా కొబ్బరి పెసరట్టును ప్రిపేర్ చేస్తే హెల్దీగా ఉండడంతో పాటు టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే దోసల్లోకి ఇంకా ఇడ్లీల్లోకి చట్నీని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొబ్బరితోనే ఇలా పెసరట్టు వేస్తే డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరితో పెసరట్టును ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాసు పెసర్లను తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పెసర్లను తీసుకుంటామో అదే గ్లాస్తో అర గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. దీంట్లో నీళ్లను పోసి పెసర్లు ఇంకా బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. దీంట్లో నీళ్లను పోసి 5-6 గంటలు లేదంటే రాత్రంతా నానబెట్టి పెట్టుకోవాలి. 5-6 గంటల తర్వాత మూత తీసి చూస్తే పెసర్లు ఇంకా బియ్యం చక్కగా నానుంటాయండి. కొబ్బరి చిప్పలోంచి పచ్చి కొబ్బరిని తీసి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఒక గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. ముందుగా ఇలా పచ్చి కొబ్బరి ఇంకా పచ్చిమిర్చిని వేసి మిక్సీ పట్టాక ఇప్పుడు నానబెట్టిన పెసర్లు ఇంకా బియ్యాన్ని వేసి మిక్సీ పట్టాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి చక్కగా గ్రైండ్ అవుతుందండి. ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేనిక్కడ పెసరట్టు మంచి రంగులో వస్తుందని కొద్దిగా పసుపు ఇంకా నీళ్లను వేసి కలుపుతున్నానండి. నచ్చని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. నైటు పెసర్లను నానబెట్టి మార్నింగ్ ఈ ప్రాసెస్ చేయడానికి టైం లేదనుకునేవారు మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు మార్నింగ్ యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దోసల పెనంపై కొద్దిగా ఆయిల్ను వేసి ఉల్లిపాయ ముక్కతో ఇలా పెనాన్నంతా రుద్ది తర్వాత దోసను కానీ పెసరట్టును కానీ వేసుకుంటే పెనానికి అంటుకోకుండా ఉంటుంది. చేత్తో ఇలా రుద్దడం ఇబ్బంది అనిపిస్తే దీన్ని ఫోర్కుకి గుచ్చి పెనానికి ఆయిల్ అప్లై చేయొచ్చండి. ఇప్పుడు 2 గరిటెల పిండిని వేసి సన్నగా ఇలా పెనం మొత్తం స్ప్రెడ్ చేస్తూ పెసరట్టును వేసుకోవాలి. పెనం కొంచెం వేడెక్కాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పెసరట్టును వేశాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పెసరట్టును ఫ్రై చేసుకోవాలండి. పెసరట్టుపై ఉల్లిపాయ, క్యారెట్టు, పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి కొద్దిగా ఆయిల్ను వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల పెసరట్టు చక్కగా వేగి క్రిస్పీగా అవుతుంది. ఇలా దోరగా కాల్చిన పెసరట్టును వేడివేడిగా సర్వ్ చేస్తే క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనిక్కడ ఈ కొబ్బరి పెసరట్టుని పల్లీ చట్నీ కాంబినేషన్తో సర్వ్ చేశానండి. కావాలంటే మీరు అల్లం చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఈసారి పెసరట్టుని ఇలా కొబ్బరి వేసి ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.